మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి నవంబర్లో టెట్ అంటున్నారండి. మరి ప్రతి 6 మార్కు ఎంత విలువైందో మనకి తెలిసిందే. మరి అందు గురించేనే మరి టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని 6వ తరగతి సోషల్ నుండి 10th సోషల్ వరకు వరుస క్రమంలో ఒక్కొక్క లెసన్కి ప్రత్యేకమైన టెక్స్ట్ బుక్ వీడియో ఉంటుంది. ఆ తర్వాత ఆ పాఠం మీద సంబంధించి కొన్ని బిట్లను ఎవాల్యుయేషన్గా మీకు ఇవ్వడం జరుగుతుందండి ఒక్కొక్క వీడియోల రూపంలో. మరి ముందుగానే మేల్కొని ప్రతి వీడియోని కూలంకుషంగా మీకు హైలైట్ చేసి మరి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మీకు ఇవ్వడం జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఒకవైపు సైకాలజీ క్లాసులు అవుతున్నాయండి, మరోవైపు సోషల్ క్లాసులు అవుతున్నాయండి. ఆ తర్వాత మనకి పెర్స్పెక్టివ్స్ తెలుగు అవుతుందండి. ఈ విధంగా మనం ప్యారలల్గా ఒకదాన్ని ఒకటి వేగంగా చూసుకుంటూ మరి ముందుకు వెళ్దామండి. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామంటే ప్రతి 6 మార్కు ఎంతో విలువైంది, మీకు తెలిసిందే. మనం గత డిఎస్సిలో చూసాం ఎంత ఇబ్బంది పడ్డాము. 0.02లో కూడా మార్కులు పోయిన వాళ్ళు ఉన్నారు, జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసండి. మీకు తోడుగా మేము ఉన్నాం. సో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు 6వ తరగతి సోషల్ నుండి మరి సెమిస్టర్ 1 అండి. మొదటి పాఠం మనం చూసుకోవచ్చు, సౌర కుటుంబంలో మన భూమి. అన్నీ కూడా మనకు తెలిసే అని అనుకుంటామండి. కొన్ని బిట్లు మనం మిస్ అయిపోతుంటాము. ఒక టెక్స్ట్ బుక్ మొత్తం చదివినా కూడా 1 లేదా 2 బిట్లు వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి చివరి వరకు చూడండి. అందులో తెలియని బిట్లను నోట్ చేసుకోండి. తెలిసింది కదా, మొదట్లో ఏదో సౌర కుటుంబం అంటే ఏంటి, గెలాక్సీ, పాలపుంత, ఇవన్నీ తెలిసినవే. అక్కడ చంద్రయాన్ 1 గురించి ఉంటుంది, చంద్రయాన్ 2 గురించి ఉంటుంది, మార్స్ ఆర్బిటర్ గురించి ఉంటుంది. అలాంటి దగ్గరకు వచ్చేసరికి మనం ఏంటి, మన యొక్క ఇంట్రెస్ట్ని కోల్పోయి ఏదో డ్రాగన్ చేసేస్తాం, వీడియోని స్కిప్ చేసేస్తుంటాం. అప్పుడు ముఖ్యమైనటువంటి బిట్లన్నీ కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంటుందండి. ఓకేనండి. మరి ఈరోజు మనము సౌర కుటుంబంలో మన భూమి అనే టాపిక్ని చూద్దాము. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా చూద్దాము. తర్వాత మన బిట్లు కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. సౌర కుటుంబంలో మన భూమి. ఇక్కడ సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, వీటన్నిటిని కలిపి మనము సౌర కుటుంబం అంటారండి. సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, ఇవన్నీ ఈ సౌర కుటుంబంలో మన యొక్క ఉన్నటువంటి గెలాక్సీ పేరు పాలపుంత అండి. అనేక వేల కొలిది కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయాన్ని మనం విశ్వం అని కూడా అంటామండి. ఒకరండి, పూర్తిగా అన్ని కూడా మనం చూద్దాము. మీకు టెక్స్ట్ బుక్ చూస్తే ఆల్రెడీ తెలిసింది కదా, చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా రావడం జరుగుతుందండి. ఇక్కడ హైలైట్ చేసి పెట్టానండి, చాలా ఇంపార్టెంట్. మరి సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటిని కూడా కలిపి మనం ఏమంటామండి, ఖగోళ వస్తువులు అంటాం. రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులైనటువంటి సూర్యుడు, చంద్రుడు, భూమి, వీటన్నింటినీ కూడా, భూమి అన్నింటినీ కూడా మనం ఏమంటాం, ఖగోళ వస్తువులు. ఈ ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా ఉంటాయండి, వేడిగా ఉంటాయి. ఇవి వాయువులు కలిగి ఉంటాయండి. మరి అందులో కొన్ని సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో ఈ కాంతిని, వేడిని కూడా విడుదల చేస్తాయండి. ఏవైతే కాంతిని, వేడిని కలిగి చేస్తాయో ఆ ఖగోళ వస్తువులను మనము నక్షత్రాలు అంటామండి. మరి సూర్యుడు ఒక నక్షత్రమేనండి. మరి కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవండి. మరి వేడిని, కాంతిని కలుగ చేసే వాటిని మనము నక్షత్రాలు అంటాము. మరి సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండలేనటువంటి వాటిని ఏమంటామంటే గ్రహాలు, ఉపగ్రహాలు,
గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు అంటుంటామండి. ఇవి ఏం చేస్తాయి అంటే నక్షత్రాల కాంతి చేత పెరుగుతాయండి. నక్షత్రాల కాంతి చేత పెరుగుతున్నాయండి. అదేవిధంగా భూమి ఒక గ్రహం అండి. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. చంద్రుడు ఒక ఉపగ్రహం. మరి సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. మరి సూర్యుడు నక్షత్రం. నక్షత్రం చుట్టూ తిరిగేవి గ్రహాలు. గ్రహాల చుట్టూ తిరిగేవి ఉపగ్రహాలు. మరి మన భూమి వలె సూర్యుని నుండి వేడిని, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయండి. వాటన్నింటి గురించి కూడా చూద్దాము. మరి నక్షత్రాల సమూహాలతో ఏర్పడతాయి కదండి, వాటిని మనము నక్షత్ర రాశులు అంటామండి. ఈ నక్షత్ర రాశులు అనేవి వివిధ జంతువులు, వివిధ వస్తువులు, వివిధ జీవులు ఆకారంగా కనిపిస్తాయండి. అందువల్ల వాటికి ఆ పేర్లను పెట్టారండి. ఈ నక్షత్ర రాశులలో దాని పేరు మనం ఎక్కువగా చెప్పుకుంటాం. దాని పేరు ఉర్సా మేజర్ లేదంటే బిగ్ బేర్ అనే ఒక నక్షత్ర రాశి పేరుని మనం చెప్పుకుంటామండి. మరి చాలా తేలికగా గుర్తించదగినటువంటి నక్షత్ర రాశులలో ఒకటి సప్తార్షి మండలం అంటాం కదా, అదండి. సప్త అంటే 7, అంటే సప్తార్షి అంటే 7 నక్షత్రాల సమూహం అండి. సప్తార్షి అంటే 7 నక్షత్రాల సమూహం అండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ సప్తార్షి నక్షత్రాలను ఇక్కడ మనం చూస్తున్నాం 1 2 3 4 5 6 7. ఈ సప్తార్షి నక్షత్రం ద్వారా మనం ధ్రువ నక్షత్రాన్ని చూడగలమండి. అది కూడా ఉత్తరం వైపు తిరిగి ఈ ధ్రువ నక్షత్రాన్ని చూడగలమండి. ఫోటోలో మనము చాలా క్లియర్గా చూడొచ్చు. మరి ఈ రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారండి ఆ ప్రాచీన కాలంలో. మరి ముఖ్యంగా ఉత్తరార్ధ గోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం అంటే ధ్రువ నక్షత్రం అండి. అంటే ఈ నక్షత్రము ఉత్తర దిక్కు వైపు సూచిస్తుందండి. దీనినే మనము ధ్రువ నక్షత్రం అని కూడా అంటారండి. మరి సప్తర్షి నక్షత్ర రాశి, దీన్ని ఉర్సా మేజర్, ఇందాక చెప్పాను. ఉర్సా మేజర్కి మరో పేరే బిగ్ బేర్. ఈ బిగ్ బేర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనము చూడవచ్చండి. ఈ సప్తార్షిలో ఉన్నటువంటి ఈ బిగ్ బేర్ ఉంది కదండి, ఈ బిగ్ బేర్ సహాయంతో ఉత్తరం వైపు ధ్రువ నక్షత్రాన్ని మనం చూడవచ్చండి. నెక్స్ట్ సూర్యుడు, గ్రహాలు మొత్తం 8 కదా, 8 ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు ఉంటాయి కదా, వీటన్నింటిని ఒక సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయండి. దీనికి సూర్యుడు యజమానిగా ఉంటూ దీనిని మనమే సౌర కుటుంబం అంటారండి. సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో యజమాని ఎవరు? సూర్యుడు యజమాని ఉంటాడు. కాబట్టి ఈ సూర్యుడు సౌర కుటుంబంలో మధ్యలో ఉంటాడండి. ఇది చాలా పెద్దదిగా ఉండి వేడి వాయువులు కలిగి ఉంటుందండి. దీనికి మరి ఈ సౌర కుటుంబంలో అన్నింటినీ బంధించగల అయస్కాంత శక్తి అందిస్తుందండి దీనికి. మరి సౌర కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఇందాక చెప్పుకున్న గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు ఇవన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయండి. మరి ఈ సౌర కుటుంబానికి కావాల్సినటువంటి వేడిని కూడా ఈ సూర్యుడే అందిస్తుంటాడండి. మరి సూర్యుడి యొక్క ఉపరితలం మీద దాదాపుగా 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందండి. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందండి. కానీ విపరీతమైన వేడి మనకు తగలదు. ఎందు గురించి అంటే చాలా దూరంలో ఉంటాడు. ఎంత దూరంలో ఉంటాడండి సూర్యుడు మనకి అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో. భూమి నుండి సూర్యుడు సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడండి. మరి వేడి తగలకపోవడం వల్ల మనం కోట్లు వేసుకుంటాం. ఎన్ని కోట్లు? 15 కోట్లు. 15 కోట్లు వేసుకోవడం వల్ల మనకి
వేడి మనకు అంతగా అనిపించదండి, ఉక్కుపోసేద్ది అనమాట. భూమి నుండి సూర్యుడు సుమారుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. మరి ఈ సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడు అంటే, ఈ సూర్యుడిలో మన భూమి లాంటి భూముల్ని 13 లక్షల భూములు వేయాలండి. 13 లక్షల భూములు వేస్తే ఈ సూర్యుడు సంపూర్తిగా నిండిపోతాడు నీట్గానే. అంటే ఒక సూర్యుడు ఈజ్వల్ 13 లక్షల భూములండి. సో ఈ విధంగా విజువల్గా చూపిస్తే మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ముందుగానే హైలైట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉండేవండి. మరి 9 గ్రహాలు ఉండే కదా. మరి 9వ గ్రహం అయినటువంటి ప్లూటోని ఎప్పుడు తీశారు, ఏ సంవత్సరంలో తీశారు? సో అందు గురించనే 8 గ్రహాలు 9వ గ్రహం గురించి కూడా తర్వాత చెప్పడం జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా గ్రహాల గురించి మాట్లాడుకుందామండి. మరి సూర్యుని నుండి వాటి దూరాన్ని, గ్రహాల యొక్క దూరాన్ని మనం గమనించుకున్నట్లయితే, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ యాజ్ న్యూడిల్స్. అంటే మై ఎం అంటే మార్స్, వి అంటే వేనస్, ఈ అంటే ఎర్త్, ఎం అంటే మెర్క్యూరీ. ఇది మెర్క్యూరీ అండి. మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, ఈ విధంగా మనకి రావడం జరుగుతాయండి. ఇది షార్ట్ కట్ ఫామ్ అనమాట. వరుస క్రమానికి షార్ట్ కట్ ఫామ్. మరి ఈ 8 గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ స్థిర మార్గాలలో తిరుగుతుంటాయండి. ఈ మార్గాల్లో మనము కక్ష్యలు అని కూడా అంటాం. కక్ష్యలు. మరి భూమికి దగ్గరగా మొదటి 4 గ్రహాలు ఉంటాయండి. మొదటి 4 గ్రహాలని మనము అంతర్గ్రహాలు అంటాం. అది ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. మరొకసారి అండి, అంతర్గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. మొదటి 4 గ్రహాలని అంగారకుడితో క్లోజ్ అవుతాయి, అంతర్గ్రహాలు ఉంటామండి. ఈ అంతర్గ్రహాలు ఎలా ఉంటాయండి? చిన్నవిగా ఉంటాయి, రాళ్లతో ఉంటాయి. అంతర్గ్రహాలు అనేవి చిన్నవిగా ఉంటాయి, రాళ్లతో ఉంటాయండి. అదే చివర ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా బాహ్య గ్రహాలండి. బాహ్య గ్రహాలు దేంతో మొదలవుతాయి? బృహస్పతి అంటే గురుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. మరి అంతర్గ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్ళతో ఉంటే, బాహ్య గ్రహాలు అనేవి పెద్దవిగా ఉండి వాయువులు, ద్రవాలతో కూడా ఉంటాయండి. బాహ్య గ్రహాలు పెద్దవిగా వాయువులు, ద్రవాలతో కూడా ఉంటాయండి. మరి అంతర్గ్రహాల్లో మొదటిది బుధుడు అని చెప్పుకున్నాం. ఇదే చిన్న గ్రహం అండి. అంతర్గ్రహాల్లో మొదటి గ్రహమే చిన్న గ్రహము. మరి అదే దగ్గరగా ఉన్న గ్రహం కూడా. మరి ఈ శుక్రుడిని, 2వ గ్రహమైనటువంటి శుక్రుడు ఉంది కదండి, దీనిని భూమికి కవల గ్రహము లేదా ఎర్త్ ట్విన్ గా పరిగణిస్తారండి. ఎందు గురించి అలా పరిగణిస్తారంటే, భూమి యొక్క పరిమాణం, శుక్రుడి యొక్క పరిమాణం, భూమి యొక్క ఆకారం, శుక్రుడి యొక్క ఆకారం, ఇలా చాలా వరకు పోలు ఉంటాయండి. మరి ఇంతకుముందే చెప్పుకున్నాము, అంతర్గ్రహాల్లో మొదటిది చిన్న గ్రహం. ఓకేనండి. మొదటిది అంటే ఇక్కడ బుధుడు అని అర్థం. అదేవిధంగా బాహ్య గ్రహాల్లో మొదటిది బృహస్పతి అండి, అదే పెద్ద గ్రహం. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి అంతర్గ్రహాల్లో చివరి గ్రహం ఏది అంటే అంగారకుడు. బాహ్య గ్రహాల్లో మొదటిది బృహస్పతి. ఈ రెండట్లు విడదీస్తారండి. అంతర్గ్రహాలు బాహ్య గ్రహాలు విడదీసేవి మధ్యలో గ్రహ శకలాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఏ 2 గ్రహాల మధ్య గ్రహ శకలాలు ఉంటాయి అంటాడు. ఇక్కడ అంగారకుడికి బృహస్పతికి మధ్యలో అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూడవచ్చు, అంగారకుడికి బృహస్పతికి మధ్యలో ఈ యొక్క గ్రహ శకలాలు ఉంటాయి చూడండి. ఇక్కడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, 2006వ సంవత్సరం వరకు మాత్రమే సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవండి. 2006వ సంవత్సరంలో మరి 9వ గ్రహమైనటువంటి ప్లూటోని తీసివేయడం జరిగింది. ప్రస్తుతం 8 గ్రహాలే మాత్రమే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ భూమి.
భూమి ఎన్నవది అంటే సూర్యుడి నుండి 3వ గ్రహం అండి. అదే పరిమాణంలో అంటే సైజులో చూసుకున్నట్లయితే ఇది 5వ పెద్ద గ్రహం అండి. 5వ పెద్ద గ్రహం. మరి మొదటి 4 ఏవి అంటే బాహ్య గ్రహాలండి. బాహ్య గ్రహాల తర్వాత పెద్ద గ్రహం ఏది అంటే పరిమాణంలో మన భూమేనండి. అంటే బాహ్య గ్రహాలు 4, ఇది 5వది అని మనం గుర్తుంచుకోవడానికి సింపుల్గా చెప్తున్నాను. మరి ఇది ఎలా ఉంటుంది మన యొక్క భూమి అంటే ధ్రువాలు అంటే మీద కింద ఉంది కదండి. ధ్రువాలు చూడండి, ఇక్కడ ఫ్లాట్గా కనిపిస్తుంది అంటే సమతలంగా కనిపిస్తుంది. ఇక్కడ ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా అంటే ఫ్లాట్గా కనిపిస్తుంది. అదే ఈ మధ్యలో ఉబ్బెత్తిగా ఉంటుంది. ఇలా చూడండి, ఇలా ఉబ్బినట్టు ఉంది. మధ్యలో ఉబ్బినట్టుగాను ధ్రువాల వద్ద సమతలం అంటే ఫ్లాట్గా ఉన్నట్టు ఉంటుంది కదా. ఇటువంటి ఆకారాన్ని ఏమంటాము అంటే జియోయిడ్ అంటామండి. ఈ భూమికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఉపగ్రహమే చంద్రుడు అండి, మన చందమామ. మరి బాహ్యాంతరిక్షం నుండి చూస్తున్నట్లయితే ఇది మనం చూడడానికి ఎలా కనిపిస్తుంది? నీలం రంగులో కనిపిస్తుంది. ఎందు గురించి అలా నీలం రంగులో ఉందంటే భూమి మీద 3/2 వంతులు నీటితో కప్పబడి ఉంటుందండి. వాడు క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, భూమి మీద ఎంత శాతం నీటితో కప్పబడి ఉంటుంది అని అడుగుతాడు. 3/2 వంతులు అండి. అందుగురించనే ఈ భూమిని నీలి గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారండి. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మనం జీవించడానికి ముఖ్యమైనటువంటి గ్రహమే భూమి. ఇందులో ప్రధానంగా 4 ఆవరణాలు ఉన్నాయండి. వాతావరణం, శిలావరణం, జలావరణము, జీవావరణం. ఇక్కడ వాతావరణంలో వాయువులు ఉన్నాయి కదండి, వాయువులు వాతావరణము. శిలావరణము అంటే శిలలు, రాళ్ళు రప్పలు ఇవన్నీ. జలావరణం అంటే నీళ్లు. మరి ఇక్కడ జీవావరణం అంటే జీవులు. మరి ఈ శిలావరణము, జలావరణము, వాతావరణము ఈ 3 ఆవరణాలతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడానికి సాధ్యమైంది. అంటే ఈ జీవావరణానికి కారణమయ్యి ఏంటంటే ఈ వాతావరణము, జీవావరణము, జలావరణం ఈ 3 ఆవరణాలు కలిసి జీవులు జీవించడానికి అనుకూలంగా తయారైంది. కాబట్టి 4వ ఆవరణం ఏర్పడిందండి, అదే జీవావరణం. ఓకేనండి. మరి కాంతి అనేది సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందండి. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందండి. మరి ఇంత వేగంతో సెకనుకు ప్రయాణిస్తుంది కదా. మన యొక్క వందే భారత్ ఉంది 140, 150, 160 మహా 200 అంతే కదా. అది కూడా గంటకే. కానీ కాంతి సెకనుకి ఎంత అండి? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించినప్పటికీ కూడా సూర్యుని యొక్క కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల సమయం పడుతుందండి. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. అంటే 8 × 60 అంటే సెకండ్లో మర్చుకోండి, 240 × 3 లక్షలు. అప్పుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరం అయితే మనకు కనిపిస్తుందండి. మరి ఇందాక చెప్పుకున్నాము శిలావరణము అంటే మనం నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలతో కూడినటువంటి ఘన బాహ్య పొర. బాహ్యం అంటే పైన ఉండే పొర, ఘన బాహ్య పొరే శిలావరణం. జలావరణం అంటే మహాసముద్రాలు ఇవన్నీ కూడా. వాతావరణం అంటే భూమి చుట్టూ విస్తరించున్న గాలి పొరని మనము వాతావరణం అంటారు. ఇందులో ప్రధానమైన వాయువులు గుర్తుంచుకోవాలండి. నత్రజని, వాతావరణంలో ఉన్న నత్రజని శాతం ఎంత అని అడుగుతుంటాడు. 78% అండి, 78%. అదేవిధంగా నెక్స్ట్ ఎక్కువగా ఉన్న వాయువు ఏది అంటే ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ 21%. ఇక్కడ నత్రజని అని అడుగుతుంటాడు, ఒకసారి నైట్రోజన్ అని కూడా అంటుంటాడండి. కన్ఫ్యూజ్ పడద్దు, 2 ఒకటే. ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ ఇవన్నీ కూడా తక్కువ మొత్తంలో ఉంటాయండి. ఇక జీవావరణంలో భూమిపైన, నీటిలో, గాలిలో ఉండే అన్ని రకాల జీవులను కలిపి మనము జీవవర్ణం అంటారండి. ఇందులో మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటాయండి.
నెక్స్ట్ ఉపగ్రహాలు చూద్దామండి. ఉపగ్రహాలు బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు అనేవి లేవు. మొదటి 2 అంతర్గ్రహాల్లో మొదటి 2 గ్రహాలు అంటే అతి చిన్న గ్రహం అయినటువంటి బుధుడికి, ఎర్త్ ట్విన్ అయినటువంటి శుక్రుడికి, ఈ 2 వాటికి కూడా మరి ఎటువంటి ఉపగ్రహాలు లేవండి. మరి భూమికి ఉన్నటువంటి సహజ ఉపగ్రహమే చంద్రుడు. ఏంటి సార్ సహజ ఉపగ్రహం అంటే కృత్రిమ ఉపగ్రహాలు కూడా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మరలా చూసుకుందామండి. మరి మనకి ఈ చంద్రుడు ఎంత పెద్దదిగా కనిపించడం, సూర్యుడు చిన్నదిగా కనిపించడము, చంద్రుడు పెద్దదిగా కనిపించడానికి కారణం చంద్రుడు దగ్గరగా ఉంటాడండి భూమికి. మరి చంద్రుడు భూమి నుండి 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడండి. 3,84,000 కిలోమీటర్ల దూరంలో భూమి నుండి చంద్రుడి దూరంలో ఉన్నాడండి. అందు గురించనే మనకి పెద్దదిగా కనిపిస్తున్నాడు. మరి ఈ చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుందండి. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా అదే సమయం పడుతుందండి. అందువల్లే ఒకవైపున మాత్రమే మనం చూడగలమండి. చంద్రుడి యొక్క ఒకవైపే చూడంటారు కదా, చంద్రుడు కూడా ఒకవైపే చూడగలమండి. రెండో వైపు చూడలేము. రెండో వైపు చూస్తే చంద్రుడు ఎక్కడికి ఎగిరిపోతాడు అనమాట. అంటే అదే భూభ్రమణం భూ పరిభ్రమణం లాగా చంద్రభ్రమణం చంద్ర పరిభ్రమణం 2 ఒకటే. అది 27 రోజులండి. మరి ఈ చంద్రుడి మీద ఏమున్నాయి అంటే పర్వతాలు ఉన్నాయండి, మైదానాలు ఉన్నాయి, గుంతలు కూడా ఉన్నాయి. మరి వాటి వల్లే ఆ చంద్రుడి మీద నీళ్లు కనిపిస్తున్నాయి. ఈ నీళ్లు కనిపిస్తున్నాయి కదండి, ఆ నీడలు ఏర్పడడానికి కారణం పర్వతాలు, మైదానం మరియు ఈ గుంతలు. వీటి వల్ల చంద్రుడి మీద అక్కడక్కడ చంద్రుడి మీద మచ్చ అయినా ఉంది, కానీ ఈ మనిషి మీద మచ్చ కూడా పడలేదు అంటుంటాను కదా. చంద్రుడి మీద ఆ మచ్చ అంటే నీడ. ఆ నీడలు ఎలా వచ్చాయంటే పర్వతాలు, మైదానాలు, గుంతల వల్ల అనమాట. మరి ఈ చంద్రుడి మీద ఒకడు అడుగడేశాడండి. ఎవడవాడు? అమెరికా వాడండి. ఎవరో ఆ వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీలుగా ఉన్నటువంటి ఆర్మ్స్ అంటే చేతులు, స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ చంద్రుడి మీదకి అడుగు పెట్టాడండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడు అంటే 1969లో జూలై 21 అండి. జూలై 21న 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రుడి మీద అడుగుపెట్టారండి. మరి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి ఎవరు? మరి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ అండి. రాకేష్ శర్మ సోయజ్ T11 అనే ర్యాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారండి. సోయజ్ T11 అనే ర్యాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1984లో. ఇక్కడ చంద్రుడి మీదకి 1969 కదా, ఇది గుర్తుంచుకోండి. దీని తర్వాత సింపుల్గా చెప్తాను. దీని తర్వాత 15 సంవత్సరాలకి అంతరిక్షంలోకి వెళ్ళాడండి. 15 సంవత్సరాలు అంటే 1984 ఏప్రిల్ ఫూల్ కాదండి, ఏప్రిల్ 3 ఆ రోజున రాకేష్ శర్మ సోయజ్ T11 అనే ర్యాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాడండి. ఇదండి. మరి అదేవిధంగా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మన వీడియోలో వస్తుంటుంది, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మానవ నిర్మిత ఉపగ్రహం. మరి ఇందాక ముందే చెప్పుకున్నాం, భూమికి సహజ ఉపగ్రహము అంటే చంద్రుడు. అదేవిధంగా కృత్రిమ ఉపగ్రహాలు అంటే మానవ నిర్మిత ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అందులో భారతీయ ఉపగ్రహాలు చూసుకున్నట్లయితే ఇన్సాట్ IRS. ఇన్సాట్ ఫుల్ ఫామ్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇన్సాట్. నెక్స్ట్ ఇన్సాట్ IRS ఎడ్జిసాట్ అనేవి భారతీయ ఉపగ్రహాలండి. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ఇస్రో అంటే
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇది ఎక్కడ ఉంది అంటే శ్రీహరికోటలో ఉందండి. ఇది ఏం చేస్తుంది అంటే ఉపగ్రహాల్లో ప్రవేశపెడుతుంది రాకెట్ల ద్వారా. మరి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ఉపగ్రహాలని ప్రవేశపెడుతుంటుందండి. మరి ఈ ఇస్రో మాజీ చైర్మన్ పేరు సతీష్ ధావన్ అండి. అతని పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అనే పేరైతే పెట్టారండి. షార్ అనే పేరు పెట్టారండి. నెక్స్ట్ మరి ఈ అంగారక గ్రహం గురించి చెప్పుకున్నాం కదా. మరి 2014లో ఇంతకుముందు ఒకటి చెప్పాను, 14లో 4 వచ్చేది ఒకటి చెప్పాను, గుర్తుందని మీకు? ఎస్, ఈ యొక్క అంతరిక్షంలోకి వెళ్ళింది 1984, అంతే కదా, 1984. అదేవిధంగా 2014 సెప్టెంబర్ 24న 2014లో అంగారక గ్రహం మీదకి దేని గురించి పంపించారా? ఈ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ ఎందు గురించి పంపించారు అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అంగారక గ్రహంలో ఉన్నటువంటి వాతావరణము, అదేవిధంగా అంగారక గ్రహం యొక్క స్థల ఆకృతిని అన్వేషించడానికి ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రారంభించినటువంటి మిషనే మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్, అంటే MOM మార్స్ ఆర్బిటర్ మిషన్ ఈ యొక్క అంగారక కక్షకు చేరుకుందండి. ఎప్పుడంటే 2014 సెప్టెంబర్ 24న. మరి ఇలా చేరుకున్న అంగారక గ్రహాన్ని చేరుకున్న వాటిల్లో మన భారతదేశం యొక్క ఇస్రో 4వ అంతరిక్ష సంస్థ అండి ఇస్రో. మరి మొదటి 3 ఏమిటంటే సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ మొదటిది, రెండవది నాసా, మూడవది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ 3 మొదటి చేరుకున్నాయి, తర్వాత మన ఇస్రో అండి. నెక్స్ట్ గ్రహ శకలాలు. మరి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు. మరి గ్రహాలు ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు ఉంటాయి కదా, వాటిని మనము గ్రహ శకలాలు అంటామండి. ఇవి ఎక్కడ అంటే అంతర్గ్రహాలకి బాహ్య గ్రహాలకి చివరిలో ఉంటాయి కదా గ్రహాలు. అంగారక గ్రహం, బృహస్పతి ఈ కక్షల మధ్య మనకి ఈ గ్రహ శకలాలు అనేవి కనిపిస్తుంటాయండి. ఈ గ్రహ శకలాలు ఎలాగ వచ్చాయి అంటే చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రహం పేలిపోయి ఆ గ్రహం యొక్క భాగాలే అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారండి. నెక్స్ట్ ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాళ్ళను ఉల్కలు అంటారు. చిన్న రాళ్ళను ఉల్కలు అంటారండి. మరి వీటన్నిటి గురించి నెక్స్ట్ తోకచుక్క అంటే తల తోక రెండింటితో కనిపించే వస్తువు అండి. ఇది ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల దేంతో ఉంటుందని అడుగుతాడండి. అంటే మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుందండి. తోకచుక్క యొక్క తల దేనితో కలిగి ఉంటుంది అని అడుగుతాడు. అంటే మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుందండి. మరియు తోక దేంతో ఉంటుందంటే వాయువులతో ఉంటుందండి. తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను, తోక వాయువులతోనూ తయారవుతుందండి. ఈ తోకచుక్క అనేది ఇక్కడ వాయువులు ఇవి మంచుతో కలిగి ఉండే ఘన కణాలు అనమాట. ఇది తల, ఇది తోక అనమాట. మరి తోకచుక్క 76 సంవత్సరాలకి, తోకచుక్కల్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడండి. ఎప్పుడు తోకచుక్క అది 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. ముందుగా 1986లో తోకచుక్క కనిపించిందండి. అంతకుముందు చెప్పాను అంతరిక్షాన్ని ప్రయాణం చేసిన రాకేష్ శర్మ 1984. ఇది 1986 తోకచుక్క 86, 76, 86 ఇలా గుర్తుంచుకోండి, సింపుల్గా గుర్తుంటుంది. 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది, 86లో కనిపించింది.
తర్వాత ఎప్పుడు కనిపిస్తుంది? దానికి ఒక 76 కలిపేసుకోవడమే 61లో కనిపిస్తుంది అండి. 2061లో మరలా మనకి ఈ యొక్క హేలి తోక చుక్క కనిపిస్తుందండి. నెక్స్ట్ గెలాక్సీ. ఈ గెలాక్సీ అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనము గెలాక్సీ అంటామండి. ఈ గెలాక్సీలో ఒక భాగము పాలపుంత. మనం ఉండేది పాలపుంతలో ఉంటున్నామండి. పాలపుంత అనే గెలాక్సీలో ఉంటున్నామండి. మరి ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి కాంతి నదిగా భావించేవారండి. పాలపుంత అంటే ఒక ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి కాంతి నదిగా భావించేవారండి. అంతకుముందే ఈ టెలిస్కోప్ అది రాకముందేనే ఈ పాలపుంతని, గెలాక్సీలని, ఆస్ట్రాయిడ్స్ అని వీటన్నిటి గురించి చెప్పేశారు. వాళ్ళు ఎలా గమనించగలిగారో, ఎలా చూడగలిగారు అనేది చాలా అద్భుతం అండి. అప్పుడే ఇది ఒక కాంతి నదిగా భావించారండి ప్రాచీన భారతదేశంలో వాళ్ళు. అందుకే దీనిని ఆకాశగంగా అని పేరు పెట్టారండి. ఆకాశగంగా. నెక్స్ట్ విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం అండి. ఇదండి. మరి ఇక్కడ చివరన ఉన్నటువంటి బిట్లు కూడా ఒకసారి చూసేద్దామండి. సూర్యుడు విపరీతమైన వేడిని విడుదల చేసినప్పటికీ పరిమిత వేడి మాత్రమే మన భూమికి ఎందుకు చేరుతుంది అంటే, సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి. ఎంత దూరం చెప్పాలి. దీనికి ఆన్సర్ తెలిస్తే, ఎంత దూరమో తెలిస్తే కామెంట్ చేయండి. భూమికి కవల ఉపగ్రహం ఎర్త్ ట్విన్ అంటే శుక్రుడు అండి. శుక్రుడు. మరి సూర్యుడికి 3వ సమీప గ్రహం ఏది? బుధుడు, శుక్రుడు, భూమి కదా. 3వది భూమి. అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ ఇటువంటి కక్షల్లో తిరుగుతాయి. దీర్ఘ చతురస్రాకార, దీర్ఘ వృత్తాకార అండి. పొడిగించబడినటువంటి వృత్తాకార కక్ష. గ్రహ శకలాలు అంగారకుడికి, బృహస్పతికి మధ్యలో ఉంటాయి. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం చివరిదేదండి వరుణుడు. సూర్యుని నుండి 4వ గ్రహం బృహస్పతి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. నీలి గ్రహం భూమి. 4వ గ్రహం అంగారకుడు. సో ఈ విధంగా మనము చెప్పేసుకోవచ్చండి. మరి ఇప్పుడు కోట్లాది నక్షత్రాల సమూహం గెలాక్సీ. భూమి యొక్క ఉపగ్రహం చంద్రుడు. వలయాలు కలిగి ఉన్న గ్రహం శని. నీటితో కూడిన ఆవరణము జలావరణము. తలా తోక చుక్క. భూమి యొక్క ఆకారం జియోయిడ్. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే మార్గం దీర్ఘ వృత్తాకార కక్ష. భూమి చుట్టూ ఆవరించి ఉన్న వాయువుల పర్ర వాతావరణం. ఇది ఆస్ట్రాయిడ్స్. ఓకేనండి. ఇప్పుడు మనం తయారు చేసిన 30 బిట్లను ఇప్పుడు చూద్దామండి. ఖగోళ వస్తువులు అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయండి. చూడండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. వెళ్ళినంత వరకు ఆన్సర్ పెట్టడం ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరిసే వస్తువులు, భూమి, వీటన్నింటిని కూడా మనము ఖగోళ వస్తువులు అంటారండి. రెండవది సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులను ఏమంటారు? సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులను. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి నక్షత్రాలు అంటామండి. నక్షత్రాలు. నెక్స్ట్ ఏ ఖగోళ వస్తువుకు క్రింది వాటిలో ఏ ఖగోళ వస్తువుకు సొంతంగా వేడి కాంతి ఉండదు? ఇక్కడ గ్రహము చంద్రుడు ఈ రెండింటికి కూడా సొంతంగా వేడి కాంతి అనేది బి అండ్ డి అండి. బి అండ్ డికి. నెక్స్ట్ భూమి సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉంది?
ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి 15 కోట్ల కిలోమీటర్లు. 15 కోట్ల కిలోమీటర్లు. భూమి సూర్యుడి నుండి ఎంత దూరంలో ఉంది? 15 కోట్ల కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్టు, సౌర కుటుంబం మధ్యలో ఉన్నది. మన అందరికీ తెలిసిందే సూర్యుడు. సౌర కుటుంబం మధ్యలో ఉన్నది సూర్యుడు. నెక్స్ట్ బిట్ అండి, సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు ఎంత ఉంటుంది? ఉష్ణోగ్రత సుమారు ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 6000 డిగ్రీల సెల్సియస్. 6000 డిగ్రీల సెల్సియస్ సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత. సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 8 అండి. మరి 9 గ్రహాలు ఉండేవి ఏ సంవత్సరం వరకు తెలిస్తే, ఆల్రెడీ చెప్పాను, ఏ సంవత్సరం వరకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ధ్రువ నక్షత్రం ఏ దిక్కును సూచిస్తుంది? ధ్రువ నక్షత్రం ఏ దిక్కును సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తర దిక్కును. మరి ఈ ధ్రువ నక్షత్రం అనేది ఏ నక్షత్ర మండల సహాయంతో మనం చూడగలము? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరి కామెంట్ చేయండి. నెక్స్ట్ పెట్టండి, సప్తార్షి అనేది ఎన్ని నక్షత్రాల సమూహం? సప్తార్షి అనేది ఎన్ని నక్షత్రాల సమూహం? ఆన్సర్ ఆప్షన్ సి 7 నక్షత్రాల సమూహం. సో ఈరోజు ఏ విధంగా అయితే వీడియో ఉందో అదే విధంగా అన్ని పాఠాల వీడియోలు కూడా ఉంటాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నక్షత్ర రాశులు అనగా ఏమి? నక్షత్ర రాశులు అనగా ఏమిటి? అంటే వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలే నక్షత్ర రాశులు. ఓకేనండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి బుధుడు. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఆప్షన్ డి బుధుడు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి బృహస్పతి. బృహస్పతి. దీనికి ఇది లేకపోయినా గురుడు అని ఉంటుంటదండి, కన్ఫ్యూజ్ పడద్దు, రెండు ఒకటే. గురుడు, బృహస్పతి లేదా గురుడు. భూమికి కవల గ్రహం అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి శుక్రుడు. శుక్రుడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి అంటే భూ పరిభ్రమణం ఎంత సమయం పడుతుంది? భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 రోజులు సుమారుగా. అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 1/4 అంటే 6 గంటలు సుమారుగా రఫ్గా. 365 1/4 రోజులు. భూమిని నీలిగ్రహం అని ఎందుకు అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి దాని ఉపరితలం ఎక్కువగా నీటితో కప్పబడి ఉంది. కానీ ఎంత శాతం కప్పబడి ఉందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నీలిగ్రహం అనడానికి కారణం ఎంత భాగం కప్పబడి ఉంది అని ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒకసారి రివీల్ చేసుకుంటారని. భూమి పరిమాణంలో ఎన్నో అతిపెద్ద గ్రహం? పరిమాణంలో. దూరంలో మూడోదని చెప్పాము, మరి పరిమాణంలో అంటే బాహ్య గ్రహాలు అయినటువంటి 4 గ్రహాల తర్వాత ఇది 5వ గ్రహం అండి. పరిమాణంలో 5వ పెద్ద గ్రహము మన భూమి. నెక్స్ట్, చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి 27 రోజులు.
చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులే, చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 27 రోజులు పడుతుందండి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? మరి చంద్రుడి మీద అడుగు పెట్టాలంటే ఆర్మ్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. ఈయన అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అండి. ఈయన భారతీయ వ్యక్తి. ఈయన చంద్రుడి మీద నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకేనండి. ఎప్పుడు 1969 అండి. 1969 డేట్ గుర్తుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్, గ్రహ శకలాలు ఏ గ్రహాల కక్ష్యల మధ్య కనిపిస్తాయి? గ్రహ శకలాలు ఏ గ్రహాల కక్ష్యల మధ్య కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి అంగారకుడు మరియు బృహస్పతి. అంగారకుడు మరియు బృహస్పతి. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చే తోకచుక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హేలీ తోకచుక్క. 76 కాబట్టి 1986లో కనిపించింది. మరలా 2061లో కనిపిస్తుందండి. పాలపుంత అని ఏ గెలాక్సీని అంటారు? పాలపుంత మిల్కీ వే అంటామండి. పాలపుంత మిల్కీ వే అనే గెలాక్సీకి అంటామన్నమాట. వాతావరణంలో ఎక్కువ మొత్తంలో ఉండే వాయువులు ఏవి? అంటే పెద్ద మొత్తంలో అన్నమాట. క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నత్రజని, ఆక్సిజన్. ఈ నత్రజని అనేది 78% అండి. ఈ ఆక్సిజన్ అనేది 21%. ఈ వాతావరణంలో ఎక్కువగా ఉండే వాయువులు అండి. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 8 నిమిషాలు. 8 నిమిషాలు సూర్యుని కాంతి. మరి కాంతి సెకండ్కి ఎంత దూరం ప్రయాణిస్తుంది? సో సూర్యుని కాంతి సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఆ కాంతి సూర్యుని నుండి భూమికి రావడానికి 8 నిమిషాలు పడుతుందండి. భారతదేశం నుండి అంతరిక్షంలో ఉన్న కొన్ని ఉపగ్రహాలు ఏవి? భారతదేశం నుండి ఇండియన్ శాటిలైట్స్ అన్నమాట. అంతరిక్షంలో ఉన్న కొన్ని ఉపగ్రహాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్జిసాట్. ఇవి భారత ఉపగ్రహాలండి. గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు ఏమంటాము? గ్రహాల చుట్టూ తిరిగే వాటిని మరి ఉపగ్రహాలే కదండి అంటాం. ఆన్సర్ ఆప్షన్ సి ఉపగ్రహాలని అంటాం మనం. చంద్రుడిపై జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఎందుకు లేవు? మరి చంద్రుడి మీద ఏముంటాయని చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి దాని ఉపరితలం పర్వతాలు, మైదానాలు, గుంతలు కలిగి ఉండడం వల్ల జీవులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. ఉల్కలు అంటే ఏమిటి? ఉల్కలు అంటే ఏమిటి అంటే సూర్యుని ఆన్సర్ ఆప్షన్ సి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళను మనము ఉల్కలు అని కూడా పిలుస్తుంటామండి. తోకచుక్క యొక్క తల దేనితో తయారవుతుంది? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. తోక అయితే వాయువులని చెప్పుకున్నాము. ఈ తల దేనితో తయారవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి మంచుతో కలిసి ఉండే ఘన కణాలండి. మంచుతో కలిసి ఉండే ఘన కణాలతో తయారయ్యేదే తల. 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు కలిపి ఏమిటి ఏర్పరుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ డి సౌర వ్యవస్థ.
సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని ఎవరు అందిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి సూర్యుడు అండి. సూర్యుడు. సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు? సూర్యునిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు? ఆన్సర్ ఆప్షన్ బి 13 లక్షల భూములు. 13 లక్షల భూములు సూర్యునిలో ఇమిడిపోగలవు. సూర్యుని నుండి వాటి దూరాన్ని బట్టి గ్రహాల క్రమం ఏమిటి? చిన్న చూసుకోవాలండి. ఆన్సర్ ఆప్షన్ బి. ఆన్సర్ ఆప్షన్ బి. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ 4 కూడా అంతర్గ్రహాలు, ఈ 4 బాహ్య గ్రహాలు. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఈ రెండింటిని కూడా ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి భారతదేశం. భారతదేశం. చంద్రుడు భూమి నుండి సుమారు ఎంత దూరంలో ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ బి 3,84,000 కిలోమీటర్లు. 3,84,000 కిలోమీటర్లు. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఇస్రో యొక్క ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి శ్రీహరికోట. శ్రీహరికోట షార్. ఇక్కడ ఎగ్జామ్లో జతపరచడాలు ఎక్కువ ఇస్తున్నాడు కదండి, అందు గురించనే ఈ జతపరచడాల టైప్లో కూడా మనకి బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ధ్రువ నక్షత్రము, వర్షా మేజర్, సప్తార్షి. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, ఇక్కడ సప్తార్షి అంటే 7 నక్షత్రాలు సమూహం. ఆకాశగంగా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మనం మ్యాచింగ్ చేయాలండి. ఇక్కడ ధ్రువ నక్షత్రము అంటే ఇక్కడ దేన్ని చూస్తుంది? 1 అనేది ఇక్కడ ఉత్తర దిక్కును సూచిస్తుందండి. ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఇక్కడ వర్షా మేజర్ అనేది ఏంటంటే వర్షా మేజర్ లేదా బిగ్ బేర్ అంటాం మనం దీన్నే. ఇది ఒక నక్షత్ర రాశి. నెక్స్ట్ సప్తార్షి అంటే 7 నక్షత్రాల సమూహం. ఇక్కడ ఆకాశగంగా అంటే ప్రాచీన భారతదేశంలో ఆకాశంలో కాంతి నదిగా భావించేవారు అని చెప్పడం జరిగింది కదా, ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ అండి, నక్షత్రాలు, తోకచుక్కలు, గ్రహాలు, చంద్రుడు ఇవన్నీ కూడా వీటిని మనం మ్యాచింగ్ చేయాలండి. నక్షత్రాలు సొంతంగా వేడి కాంతి ఉంటాయి. గ్రహాలు సొంతంగా వేడి కాంతి ఉండవు. చంద్రుడు భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. తోకచుక్కలు భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. సారీ అండి, ఇది రాంగ్ వచ్చింది. డి అంటే ఓన్లీ సీలే 2 పడిపోయాయి, డి మిస్టేక్ అయింది, డిలీట్ అయిపోయింది అనమాట. తల భాగంలో వేరే ఆప్షన్ అయితే మనం ఇచ్చుకోవచ్చండి, అది డిలీట్ అయిపోయి ఇది రిపీట్ అయిపోయింది, సారీ అండి. నెక్స్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మరి బుధుడు అంటే సూర్యుని చుట్టూ తిరగడానికి 88 రోజులు పడుతుందండి. అంటే బుధుడి యొక్క పరిభ్రమణ కాలం 88 రోజులు అండి. మరి శుక్రుడు భూమికి కవల గ్రహమే శుక్రుడు. భూమి నుండి 3వ గ్రహం భూమి. మరి అంగారకుడు సూర్యుని చుట్టూ తిరగడానికి 687 రోజులు పడుతుందండి. యాజ్ యూజువల్గా డైరెక్ట్గా 1A 2కి బి 3కి సి 4కి డి వచ్చిందండి. ఇక్కడ మనకి 2 బిట్లు ఎక్స్ట్రాగా ఇప్పుడు చెప్పడం జరిగింది. బుధుడు 88 రోజులు, అంగారకుడు 687 రోజులు అండి ఇవి. నెక్స్ట్ చూసినట్లయితే బృహస్పతి, శని, ఇంద్రుడు అంటే యురేనస్, వరుణుడు అంటే నెప్ట్యూన్ వీటి యొక్క ఉపగ్రహాల సంఖ్య అండి. ఈ విధంగా ఇస్తే మనం దొరికిపోయే అవకాశం ఉందని మరలా మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. బృహస్పతి 79 ఉపగ్రహాలండి, 79. శనికి 82 ఉపగ్రహాలండి. బృహస్పతి 79, శనికి 82,
ఇంద్రుడు 27 అండి, ఇంద్రుడికి 27. వరుణుడు 14 అండి, వరుణుడికి 14 ఉపగ్రహాలు. నెక్స్ట్ ఇక్కడ బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు వీటికి పరిభ్రమణ కాలాలు ఇచ్చారండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బృహస్పతి అంటే పెద్ద గ్రహం కదా, ఇది 12 సంవత్సరాలు పడుతుందండి. బృహస్పతి పరిభ్రమణ కాలం. శనికి 29 సంవత్సరాలండి, శనికి 29. ఇంద్రుడు 84 సంవత్సరాలు. అదే వరుణుడు నెప్ట్యూన్ అంటే 164 సంవత్సరాలు అండి, 164 సంవత్సరాలు. ఇక్కడ జతపరచమన్నాడండి. సూర్యుడు చాలా పెద్దది మరియు వేడి వాయువులతో కూడి ఉందండి. బుధుడు దీనిలో ఏదండి, గ్రహాలలో చిన్నది బుధుడు. బృహస్పతి గ్రహాలలో పెద్దది. ఇక్కడ బుధుడు అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం కూడా మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఆప్షన్ ఇది మార్చాల్సింది, ఈ శుక్రుడికి ఎర్త్ ట్విన్ అని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట, బి. ఓకేనండి. ఇక్కడ భూమి, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు వీటి యొక్క భ్రమణాలు చూద్దామండి. భూమి యొక్క భ్రమణం మన అందరికీ తెలిసిందే, 1 రోజు పడుతుంది. అదే బృహస్పతికి ఎన్ని రోజులు పడుతుంది? బృహస్పతికి అంటే తన చుట్టూ తను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు పడుతుందండి. శుక్రుడికి తన చుట్టూ తను తిరగడానికి 243 రోజులు పడుతుందండి శుక్రుడికి. అంగారకుడికి 1 రోజే పడుతుందండి, అంగారకుడికి కూడా 1 రోజు పడుతుంది. భూమికి 1 రోజు పడుతుందండి. బృహస్పతి 9 గంటల 56 నిమిషాలండి, 9 గంటల 56 నిమిషాలు. అతిపెద్ద గ్రహమైనటువంటి అది బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు మాత్రమే పడుతుంది. శుక్రుడికి 2వ గ్రహం కదండి, దీనికి ఉపగ్రహాలు లేవు, ఎర్త్ ట్విన్ అంటాము. దీనికి మాత్రము తన చుట్టూ తాను తిరగడానికి 243 రోజులు పడుతుందండి. ఇది కొద్ది డిఫరెంట్ అనమాట. అదే అంగారకుడు కూడా 1 రోజు పడుతుందండి. ఇక్కడ సూర్యుని యొక్క ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. సూర్యుని కాంతి వేగం 3 లక్షల కిలోమీటర్ల సెకండ్కి. భూమి నుండి సూర్యుని దూరం 15 కోట్ల కిలోమీటర్లు అండి. భూమి నుండి చంద్రుని దూరం 3,84,000 కిలోమీటర్లు అండి. ఇదండి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.